ఫిన్లీజ్ హెరిటేజ్ ఫిన్లీజ్ చూస్తున్నారా, మనకి అర్థమవుతుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరని కొడితే ఇందులో స్పష్టంగా భువనేశ్వరి నారా గారు, అలాగే బ్రాహ్మణి నారా గారు, సాంబశివరావు ఎం, ఇంకా ఉన్నారు కొంతమంది డైరెక్టర్లు. ప్రధానంగా మనకు హెరిటేజ్ అంటే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ, అందులో భువనేశ్వరి గారు ఉంటారు. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు, ఈ హెరిటేజ్ ఫిన్లీజ్ అనే దానికి చూసినప్పుడు కూడా మనకి భువనేశ్వరి గారు కనిపిస్తున్నారు, బ్రాహ్మణి గారు చాలా క్లియర్గా కనిపిస్తున్నారు. ఈ ఫిన్లీజ్ అనేది ఏం చేస్తుందంటే ఫైనాన్స్ ఇస్తుంది. అయితే ఫిన్లీజ్ పెట్టింది కేవలం పాలమ్మే వారికి, బర్రెలు కొనుక్కునే వాళ్ళకి, డైరీలు పెట్టే వాళ్ళకి మాత్రమే కాదు, ఎంఎస్ఎంఈలకు కూడా ఇస్తుందని చెప్పారు. ఎంఎస్ఎంఈలతో పాటు పెద్ద పెద్ద సంస్థలకు కూడా ఇస్తోందనేది ఇప్పుడు అర్థమవుతోంది. ఇందులో ప్రధానంగా మనం చూడాల్సింది అజిత్ పవార్ ప్రమాదానికి గురైనటువంటి కూలిపోయినటువంటి విమానం విఎస్ఆర్. ఈ విఎస్ఆర్ ఏవియేషన్కు 15 కోట్ల రూపాయలు లోన్ ఇచ్చింది సార్ హెరిటేజ్ ఫిన్లీజ్. ఇది కాకుండా వాళ్ళ మధ్య దాదాపు 300 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరిగాయనేది ఇప్పుడు రోహిత్ పవార్ చేస్తున్నటువంటి ఆరోపణ. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎన్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన చేసినటువంటి ఆరోపణ. ఈ 15 కోట్ల రూపాయలు ఇచ్చిందా లేదా, ఇస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? మనం వెళ్తాం కదా బ్యాంకులకి వెళ్ళి లోన్లు తెచ్చుకుంటాం కదా, సేమ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఇలాంటి వ్యాపారం ఒకటి చేస్తోందని ఎవ్వరికీ తెలియదు. వీళ్ళు ఫైనాన్స్ చేస్తారన్న విషయం మీకు తెలుసా? హెరిటేజ్ అంటే పాలు అమ్ముతారు, పెరుగు అమ్ముతారు. ఈ మధ్య అయితే ఆ పెరుగు కూడా పట్టుబడింది, అది పక్కన పెడదాం. ఈ వ్యాపారం కూడా చేస్తున్నారన్న విషయం చాలామందికి తెలియదు.